ముద్రగడకు పిచ్చెక్కిందా అని అనుకుంటున్నారు. లేకపోతే ఆ మాటలేమిటి? ఆ ఛాలెంజీలేమిటి? ఒకరొకరికి మధ్యలో కొంచెం భేదాభిప్రాయాలొస్తాయి. లేతే ఒక పోటీ వస్తుంది. ఛాలెంజ్‌లు చేసుకునే సమయం వస్తుంది. ఛాలెంజ్‌లు చేసుకుంటే ఎలా ఉండాలి? ఇలాగ నిన్ను గాని నేను గెలవకపోయినట్టయితే లేతే నిన్ను గాని నేను ఓడించకపోయినట్టయితే నేను నువ్వెలాంటి శిక్ష వేసినా ఒప్పుకుంటాను అని ఏదో పర్యాయ పదంగా, వాడుక పదంగా అంటుంటారు. ఈయన మరీ పూర్తిగా పిచ్చి లేచినట్టు నిన్ను గాని ఓడించి ఇంటికి పంపించకపోయినట్టయితే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానన్నాడు. అంటే రెడ్డి అంటే ఆయనకి ప్రేమ కావచ్చు, తప్పేమి లేదు. కానీ ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకోవడం ఎందుకు? అది అంటే ఆయన మనసులో ఆ స్వామి భక్తి అంతుంది అని మనం అనుకోవాలా? లేకపోతే రెడ్డిల పట్ల నాకింత ప్రేమ ఉంది అని జగన్మోహన్ రెడ్డి తదిత రెడ్డి వర్గం అంతా అనుకోవాలా? పోనీ ముద్రగడ పద్మనాభం ఈ పేరున్నంతకాలం నాకేం కలిసి రాదు. ఒకవేళ ముద్రగడ పద్మనాభరెడ్డి అంటే ఏమైనా కలిసొస్తుందని అనుకోవాలా? ఏమిటో మరి ఆయన ఆలోచన ఏంటో తెలీదు. అయితే మీటింగ్ పెడుతుంటే ఏం పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. హైదరాబాద్‌లో ఉన్నవాడికి ఇక్కడేం పని అంటాడు. ఎవడైనా ఎక్కడైనా ఉంటాడు. దానిదేముంది? వీఆర్ ఇండియన్స్. రాజ్యాంగం మనం ఎవరు ఎక్కడ ఉన్నా సరే పోటీ చేసుకోవచ్చని చెప్పింది. ప్రజాభిప్రాయం కావాలి కదా! మాకు అల్టిమేట్ ఏంటంటే దేశం బాగుపడాలి. ముందు సమాజం బాగుపడాలి. ఊరు, వాడ, పట్టణం, తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం బాగుపడాలి. ఒక మంచి నాయకుడు దేశాన్ని ఊపిస్తాడు. నీలాంటి పిచ్చోళ్ళు ఆ రోజు గాంధీ గారిని ప్రశ్నించినట్టయితే, "ఏరా బాబు నువ్వు ఎక్కడో పోరుబందర్‌లో ఉన్నవాడివి గుజరాత్‌లోను. ఇక్కడికి ఎందుకు రావాలి? అసలు నీకేం పని?" అని ప్రశ్నిస్తే మనకి స్వాతంత్ర్యం వచ్చేదా? ఏమిటండి? అర్ధరహితంగా మాట్లాడతారు. వీళ్ళందరూ దేశ నాయకులందరూ శాస్త్రి గారు గానీ, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గానీ, నేతాజీ గానీ వాళ్ళు మీలాగా ప్రాంతాలు, వీధులు, సందులు బేరీ చేసి చూశారు. వాళ్ళకి కావాల్సింది దేశభక్తి. దేశం అగ్రగామిగా ఉండాలి. ప్రపంచ దేశాల్లో మనకో మంచి పేరు కావాలి. అయినా మనకో పవిత్రమైన దేశం అనే ఫీలింగ్ వాళ్ళకి అనుగుణంగా ఉంది గనక వాళ్ళొచ్చారు. వాళ్ళు ఎక్కడ ఓట్ల ఎలక్షన్‌లో గెలిచారో, ఎక్కడ ఏ సీటు గెలిచారో తీసి పక్కన పెట్టారంటే, ఎవరెక్కువ సేవ చేశారు, ఎవరెక్కువ త్యాగం చేశారు, ఎవరెక్కువ సంస్కరణలు చేశారు, ఇవి మనం మిగిలిపోతాయి. ఒక్కసారి చెప్పండి ముద్రగడ గారు, ఇంతవరకు మీరేమైనా చేసిన మంచి పని ఒకటుందా? చెప్పండి. ఒక్కటుందా? ఆ రోజు దాసరి నారాయణరావు గారితో కలిసి తెలుగు తల్లి అనేటువంటి పార్టీని పెడదామని అశోక్ హోటల్‌లో మీరు ఏదో ఒక ఏమంటారు దాన్ని? మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి తర్వాత చప్పున చల్లారిపోయారు కదా! గుప్పున వెలిగి చప్పున చల్లారిపోయారు కదా! మీరేమైనా చేశారా? అయితే వంగవీటి మోహన్ రంగాకి మీకు అసలేం సంబంధం లేదండి. ఆయన ఓ నాయకుడాయన. మీరు అలా కాదు. మీరు పారసైట్. ఇతరుల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. హ్మ్. ఓ చిన్న సైజు బ్లాక్‌మెయిల్ చేసి బతికేవాళ్ళు. మీ వాళ్ళకి అంటే మీ వాళ్ళ పట్ల మీకే ప్రేమ గాని, అభిమానం గాని ఏమి లేదు. అటువంటప్పుడు మీరు ఎలా నాయకుడని చెప్పుకుంటారు? వంగవీటి మోహన్ రంగా అంటే కుల మతాలకు అతీతంగా అంటే సర్వమానవుల్ని సమానంగా చూస్తూ ముఖ్యంగా ఆపద్బాంధవుడు ఎవరు ఆపదంటూ వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఆదరించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళకొక స్వాంతన చేకూర్చే మహానాయకుడు కాబట్టి ఒక ఉధృతంగా ఉజ్వలంగా చిన్న వయసులోనే ఎదిగిపోయాడనమాట. ఆయనతో అన్కంపేరబుల్. అసలు ఆయన ప్రసక్తి ఎత్తడానికే వీల్లేదు. పైగా మీరు కాపు నాయకుడు అనుకుంటూ మీరు చేసే పనేమిటి అసలు చెప్పండి? కాపు నాయుడు అనుకుంటూ మీరు గేటు దగ్గర బోర్డు పెడతారా? కాపులకు ప్రవేశం లేదని. దీన్ని ఎలా చూడాలి? కాపులకు ప్రవేశం లేనటువంటి కాపు నాయకుడు ఉంటాడా? మీరేం చెప్పారు? 3000 మందితో వస్తాను, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆ పార్టీలో జాయిన్ అవుతా అన్నారు. తర్వాత మీరు లింగుమంటూ ఇద్దరే ఎందుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి రావద్దన్నాడా?
అంటే మీరేదో చెప్పుంటారు. మా వాళ్ళందరూ వస్తారండి, ఉప్మా, కాఫీ కనీసం పెడదామండి. మరి వీళ్ళందరికీ కిరాయి డబ్బులు కూడా ఇవ్వాలండి. ఎవరు కారు వేసుకొని వాళ్ళు వస్తారు కానీ పెట్రోల్‌కి, కిరాయికి డబ్బులివ్వండి. ఒకవేళ క్యాబ్‌లు కడితే క్యాబ్‌ల డబ్బు ఉన్నట్టు స్ట్రెయిట్ అయితే చెప్పాడన్నమాట. నో నథింగ్ డూయింగ్. వస్తే మీరు ఒక్కరు రండి, కండువా కప్పుకోండి అని చెప్పాడు. చెప్పినట్టయితే వచ్చి కండువా కప్పుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే దిగజారిపోయి ఈరోజు మాటలతో కూడా దిగజారిపోతున్నట్టయితే మిమ్మల్ని ఏమనుకోవాలి? సొంత కూతురే సొంత కూతురే నాన్న నువ్వు చేస్తున్న తప్పు. నిన్ను వాడుకొని వదిలేస్తారు. నీకు తప్పకుండా అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి కూతురిని, క్రాంతిని నువ్వేమన్నావు? ఎప్పుడైతే నా దగ్గర ఉంటుందో అది నా ప్రాపర్టీ. ఎప్పుడైతే బయటింటికి అంటే అత్తవారింటికెళ్ళిపోయిందో అది అత్తవారింటి ప్రాపర్టీ అన్నావు. పిచ్చి పట్టిందా? అందుకే అంటున్నాను, పిచ్చి పట్టిందా? కొన్నాళ్ళు పిచ్చి కుదిరిచేలా కొంచెం రెస్ట్ తీసుకోండి. ఎలక్షన్ ముందు పొడి చేసేదేం లేదు. మీరు జనంలోకెళ్తే మరో 4,000 ఓట్లు తగ్గుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిందే ఒక పిచ్చి పని, మిమ్మల్ని తీసుకొచ్చి కలుపుకోవడం ఏంటండి? అలాంటిది మీరు ప్రచారానికి వెళ్తే ముద్రగడ పద్మనాభం వచ్చాడని చెప్పేసి ఒక 1000 ఓట్లు వస్తాయా? మీకు ఎలాగా డిపాజిట్లు రావు. వంగా గీత ఇప్పటికే పూర్తి కృషించిపోయిందన్నమాట. ఇంకా పొరపాటు అయిపోయింది. అనవసరంగా ఉన్నాను. అంటే అక్కడ చెప్పలేను, ఇక్కడేమో ఎదిరించలేననేటువంటి బాధతో ఆవిడుందన్నమాట. ఇన్ని విధాలా బాధ పెట్టి మీరేం బాగుకుంటారండి? ఆలోచించండి. థ్యాంక్ యూ.